సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల నాగుబండి రామ్మూర్తి నగర్ ప్రాంగణంలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యారెడ్డి నిర్వహించిన జనజాతర సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, వారితో పాటుగా నల్గొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, చౌడా శ్రీనివాసరెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, మల్లేబోయిన అంజీ యాదవ్ పాల్గొన్నారు. హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలోని కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అభివృద్ధి చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలోని చీకోటి ప్రవీణ్, కనగాల నారాయణ, శ్రీలతారెడ్డి, బోలశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, యాదా రమేష్, అక్కిరాజు యశ్వంత్, సాతులూరి హనుమంతరావు, కోట కొమ్ముల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 400 సీట్లతోటి అధికారంలోకి రాబోతా ఉంది. అదే విధంగా అదే అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు అయితే మనం ఎంత పని చేయొచ్చో మీరు ఆలోచించండి. హుజూర్ నగర్ లో పనిచేసిన పని చూడండి. ఖచ్చితంగా అదే విధంగా హుజూర్ నగర్ కి, కోదాడకి స్కిల్ సెంటర్లు కానీ, రేపు వచ్చే లోన్లు కానీ ప్రతి ఒక్క పథకాన్ని హుజూర్ నగర్ కోదాడకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రేపు జరిగే ఎన్నికల్లో ఏముంటుంది తమను ముందుకు వచ్చేది గెలిపారని మీ అందరినీ కూడా పేరు ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.